బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ములుగు మండలం జీవంతరావుపల్లి మోడల్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న వసతులు, పథకాలు, నాణ్యమైన విద్యపై వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా అందజేసే డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, డిజిటలైజేషన్ తరగతులపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారి పానిని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కలగలిపితే మరి విద్యావంతుల యొక్క పని. కాబట్టి ఈనాటి బాలికలందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మనకి ఎడ్యుకేషన్ రైట్ కూడా మరి 2009లో వచ్చిన తర్వాత ఈ మోడల్ స్కూల్ కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మోడల్ స్కూల్స్ కూడా తీసుకురావడానికి వారు కృషి చేయడం జరిగింది. ఈ మన బండారపల్లి కానీ, వెంకటాపురం కానీ, చల్వాయి దగ్గర కానీ మరి వారి యొక్క చొరవతోటి ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ రైట్ లో మరి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా విద్య అనేది వాళ్ళ హక్కు, ప్రైమరీ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి మనం ఎవరికి సీటు లేదని, ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వమనేటువంటి వివక్షత కానీ, అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకి ఎలాంటి రైట్ లేదు. అది రాజ్యాంగము మరి ఇచ్చినటువంటి హక్కు. బాలికలకు యూనిఫామ్స్ అన్ని కూడా మన మహిళలే చేసేది. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది. సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం. ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళు అవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే వట్టు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు 50 రూపీస్ ఇచ్చేది. కానీ ఈసారి 75 రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుటుంబులు పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఈ 15 రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా. దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది.